ఎంతమంది దేవుని స్నేహితులు ఉన్నారో ఒకసారి చేతులు హల్లెలూయా చెప్తారా? ఈరోజు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రభువునందు మీరు ఏమై ఉన్నారు. క్రీస్తు శిలువ గురించి మాట్లాడినప్పుడు నిజముగా మీరు క్రీస్తుకి శత్రువా మిత్రువా? ఎందుకంటే ప్రారంభంలో అడిగినప్పుడు ఇక్కడ ఎంతమంది యేసు ప్రభు స్నేహితులు ఉన్నారు అంటే, ఫ్రెండ్స్ అంటే చాలా మంది చేతులు ఎత్తారు. కానీ కౌంటర్ క్వశ్చన్ వేస్తున్నాను, ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు శత్రువులు ఉన్నారా? చేతులు ఎత్తలే. ఎందుకంటే we all feel Jesus as our friend. కానీ బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలుని ద్రోహివైన ఇశ్రాయేలు అంటాడు. అర్థం ఏంటి? ద్రోహులారా అంటాడు. అర్థం ఏంటి? నువ్వు నాతో ఉంటానని, నేను నీ దేవుణ్ణని, నేను కలిసి ఉంటానని, నువ్వు నా సొత్తు అని చెప్పి, నన్ను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించడని చెప్పి అన్నీ చెప్పిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నన్ను విడిచి బయలుదేరికి వెళ్తున్నావు, అస్తరోతుల దగ్గరికి వెళ్తున్నావు, ఇతర దేవతల దగ్గరికి వెళ్తున్నావు, నన్ను విడిచి శత్రువు దగ్గరికి వెళ్తున్నావు. అందుకని దేవుడు అంటున్నాడు ద్రోహి. కానీ ఈరోజు వాక్యం దేవుడు నా హృదయం పెట్టింది, ఎంతో మంది నా శత్రువులుగా జీవిస్తున్నారు. చెప్పవారు నా శత్రువులని నా మిత్రులు అనుకుంటున్నారు. నాకు ద్రోహం చేస్తూ నా శత్రువులుగా ఉన్నారు. అనేక సార్లు మనం క్రీస్తు శత్రువులను అంటే మనం అనుకుంటాం ఏదో ఆ పలానా గ్రూప్స్, ఆ పలానా వ్యక్తులు, ఆ పలానా వారు అనుకుంటాం. నిజంగా వారు దేవుని శత్రువులా? కాదండి. అలాంటి వారు లేకపోతే సువార్త అధికం అవ్వదు. దేవుడు అలాంటి వారిని వాడుకుని సువార్తను అధికపరుస్తానికి చూస్తాడు. ఆది సంఘం కూడా ఒకే చోట చేరి మనందరం కలిసి ఉందంటారా, కలిసి తిందంటారా, అందరూ సమానంగా బ్రతుకుతుంటారా, వీఆర్ ఆల్ సెటిల్ డౌన్ హ్యాపీ అనుకుంటే దేవుడు ఏం కలిగించాడు తెలుసా? శ్రమలు కలిగించాడట. వారు వచ్చారు కాబట్టి, శ్రమలు వచ్చాయి కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క సైడ్కి పారిపోయాడు. సువార్త విస్తరించబడింది. సర్వలోకానికి సువార్త అందించబడటానికి అవకాశం ఉంది.